ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కొన్ని విషయాలలో మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మరికొన్ని విషయాలు మీరు అంటే మీరు అనుకున్న పనులు కావచ్చు, లేదా అంటే ఏదైనా ఆలోచనలు కావచ్చు, కొంత వెనక్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే ముందుకు సాగకుండా నెగిటివిటీ, అంటే కొంచెం జాప్యం కలగడము, నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళడము, అలాంటివి మానసిక ఆందోళనతో ఏ పని సవ్యంగా సాగకపోవడము జరిగే అవకాశాలు కనబడుతోంది. నిరాశ చెందకండి. ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు సూచనప్రాయంగా కనిపిస్తే మీరు తగ్గి ఈ రోజుకి ఒదిగి స్తబ్దుగా ఊరుకున్నట్టయితే కనుక మరుసటి రోజుకి మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్య భగవానుడికి సూర్యోదయ సమయంలోనే అర్ఘ్యం ఇచ్చుకోవడంతో పాటు సూర్యారాధన తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి.